ప్రార్థన ఆలకించి ప్రతి శోధనలోంచి తప్పించు సర్వశక్తిమంతుడైన దేవుని నామలో మీ అందరికీ వందనాలు, శుభాలు. దేవుని బాహు పరిచయాల తరపున తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? సంతోషంగా క్షేమంగా ఉన్నారు కదా? ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం దినమున ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి. Book of Gospel of Luke chapter 22 verses 40. He said unto them, pray that ye enter not into temptation. Amen. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోటలో శిష్యులైన వారికి తెలియజేసిన ఒక ధన్యకరమైన విషయం ఏమని? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి అంటున్నాడు. నిజమే కదా? ప్రార్థన చేయడం ద్వారా ప్రతి శోధనలో పడకుండా దేవుడు కాపాడే దేవుడు అయినాడు. మీరు కూడా వెలుగు కలిగి ప్రార్థన చేయండి. ప్రతి శోధన నుంచి మీరు తప్పించబడదురుగా. కమే షలోమ్.